దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఒక ప్రత్యేకమైన మోడల్ ఇప్పుడు భాగ్యనగరంలో ఆవిష్కృతం కాబోతుంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత భారీ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన స్టేట్ భవన్లను ఇక్కడ నిర్మించేందుకు ప్రత్యేకంగా స్థల కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకీ ఫ్యూచర్ సిటీలో స్టేట్ భవన్ల ఏర్పాటు వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? ఈ నిర్ణయంతో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి జరగబోయే ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి సరికొత్త రూపకల్పన చేస్తోంది. దీనిని ఒక ప్రత్యేకమైన అడ్రస్గా, అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నగరంగా నిలబెట్టేందుకు అనేక వినూత్న ఆలోచనలను అమలు చేస్తోంది. ఇప్పటికే గ్లోబల్ టెక్ కంపెనీలను ఆకర్షించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్, భారీ డేటా సెంటర్ హబ్, అత్యాధునిక ఇండస్ట్రియల్ క్లస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేర్వేరు కేటగిరీలుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు ఇప్పుడు సరికొత్తగా దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ స్టేట్ భవన్లను నిర్మించుకునేలా ఫ్యూచర్ సిటీలో ఒక ప్రత్యేకమైన జోన్ను క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా కాకుండా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండేలా ఈ అద్భుతమైన ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం ఫ్యూచర్ సిటీలో సుమారు 20 ఎకరాల సువిశాలమైన భూమిని ప్రత్యేకంగా కేటాయించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ నగరం దేశంలోనే ఒక సరికొత్త పాలనాపరమైన, దౌత్యపరమైన కేంద్రంగా అవతరించబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు ప్రతి రాష్ట్రానికి ఒక అధికారిక స్టేట్ భవన్ ఉంటుంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సీనియర్ అధికారులు ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడ బస చేయడంతో పాటు తమ రాష్ట్ర దినోత్సవాలు, అధికారిక సమావేశాలు నిర్వహించుకోవడానికి అవి ఒక మినీ ఎంబసీల తరహాలో ఉపయోగపడుతున్నాయి. సరిగ్గా అదే నమూనాను ఇప్పుడు హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘకాలిక ఆలోచన చేస్తోంది. ఈ ప్రతిపాదన రాగానే దేశంలోని పలు రాష్ట్రాలు అత్యంత సానుకూలంగా స్పందించాయి. ముఖ్యంగా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఫ్యూచర్ సిటీలో తమ భవన్లను నిర్మించుకుంటామని స్వచ్ఛందంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఉన్నతాధికారులు నిర్ధారించారు. అలాగే ఈశాన్య రాష్ట్రాలు సైతం తమ భవన్ల నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతున్నాయి. మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఒకే భవన్ నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం సూచించినా వాటన్నింటికీ వేర్వేరుగా భవన్లు నిర్మించుకుంటామని ఆయా రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ఈ పరిణామాలతో ఢిల్లీ తర్వాత స్టేట్ భవన్లు కలిగిన ఏకైక నగరంగా ఫ్యూచర్ సిటీ చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. స్టేట్ భవన్ల ఏర్పాటు వెనుక కేవలం పరిపాలనాపరమైన ఉద్దేశం మాత్రమే కాకుండా బలమైన సాంస్కృతిక సమైక్యత వ్యూహం కూడా దాగి ఉంది. వివిధ రాష్ట్రాల భవన్లు ఏర్పడితే ఫ్యూచర్ సిటీ ఒక మినీ ఇండియాగా మారుతుంది. ప్రతి రాష్ట్రం తమ సొంత సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, వంటకాలు, హస్తకళలను ప్రదర్శించేందుకు ఈ స్టేట్ భవన్లు అద్భుతమైన వేదికలుగా అవతరిస్తాయి. తమిళనాడు ప్రజలు జరుపుకునే పుదువర్ష పరుప్పు, కేరళ వారి ఓనం, అసోం సంప్రదాయ పండుగ బిహు, గుజరాతీల నవరాత్రి వేడుకలు, ఒడిశా రాష్ట్ర కళోత్సవం, పంజాబ్ సాంస్కృతిక దినోత్సవం లాంటి అనేక కార్యక్రమాలకు ఇకపై హైదరాబాద్ నగరమే వేదిక కాబోతోంది. దీనివల్ల తెలంగాణ ప్రజలు దేశంలోని భిన్న సంస్కృతులను అత్యంత దగ్గరగా వీక్షించే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర విశిష్ట సంస్కృతిని, మన పండుగలను ఇతర రాష్ట్రాలకు సగర్వంగా పరిచయం చేసేందుకు ఈ భవన్లు ఒక వారధిలా పనిచేస్తాయి. కళలు, సంప్రదాయాల సమ్మేళనంతో ఫ్యూచర్ సిటీ జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలవబోతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులు, రంగాల వారీగా పెట్టుబడి సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి తరుణంలో ఫ్యూచర్ సిటీని ఒక నాలెడ్జ్ హబ్, గ్లోబల్ బిజినెస్ డెస్టినేషన్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రాష్ట్రాల భవన్లు ఒకే చోట ఉంటే వివిధ రాష్ట్రాల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్ సంస్థల నిర్వాహకులు, పెట్టుబడిదారులు ఒకే ప్రాంగణంలో భేటీ అయ్యే అరుదైన అవకాశం ఏర్పడుతుంది.
ఆయా రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్నా, తెలంగాణ సంస్థలు ఇతర రాష్ట్రాల్లో తమ వ్యాపారాలను విస్తరించాలన్నా ఈ భవన్లు అత్యుత్తమ సమన్వయ కేంద్రాలుగా పనిచేస్తాయి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో తెలంగాణకు నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. తద్వారా హైదరాబాద్ నగరం అతి త్వరలోనే దేశంలోనే ఒక అతిపెద్ద ఇంటర్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర భవన్ల ఏర్పాటుతో ఫ్యూచర్ సిటీకి జాతీయ స్థాయిలో అనూహ్యమైన గుర్తింపు లభిస్తుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధుల రాకపోకలు నగరానికి నిరంతరం కొనసాగుతాయి. దీని ఫలితంగా నగరంలో హాస్పిటాలిటీ రంగం ఊపందుకుంటుంది. భారీ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, రవాణా మరియు సేవా రంగాలకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. అంతరాష్ట్ర సమావేశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయి చర్చలు, భారీ వ్యాపార ఒప్పందాలకు హైదరాబాద్ నగరం ఒక శాశ్వత వేదికగా మారుతుంది. స్థానికంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఫ్యూచర్ సిటీని నెక్స్ట్ గ్రోత్ ఇంజన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే అభివర్ణిస్తున్నారు. ఈ స్టేట్ భవన్ల ఏర్పాటు ప్రతిపాదన ఈ బృహత్తర వ్యూహంలో అత్యంత కీలకమైన భాగమని పరిపాలన, ఆర్థిక, రాజకీయ వర్గాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా మారుతుందని స్పష్టమవుతోంది.